అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపనలు చేశారు. 50 లక్షలతో మారేడుమిల్లి పంచాయతీ పరిధిలో వెదురు ఉత్పత్తుల తయారీ కేంద్రం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడిలో 10 కోట్ల వ్యయంతో లఖ్పతి దీదీ పార్క్ పేరుతో లైవ్లీహుడ్ టెక్ సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. డ్వాక్రా మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు అరకులో శిక్షణ కేంద్ర నిర్మాణానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. 2.12 కోట్ల ఖర్చుతో గొల్లపూడిలో డ్వాక్రా మహిళల కోసం ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకు శిలాఫలకం ఆవిష్కరించారు. డ్వాక్రా మహిళలకు అవసరమైన శిక్షణ, మార్కెటింగ్, టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేలా వివిధ నిర్మాణాలను అందుబాటులోకి తెస్తూ పలు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. బ్యాంబూ ప్రైమరీ ప్రాసెసింగ్కు ఉపయోగపడేలా వెదురు ఉత్పత్తుల కేంద్రం అందుబాటులోకి వస్తే సుమారు 1500 మంది మహిళా రైతులకు ఏడాదికి 15 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు తెలిపారు. నైపుణ్య అభివృద్ధి, ఉత్పత్తి పెంపు, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెట్ లింకేజీ వంటి సేవలను లఖ్పతి దీదీ పార్క్ అందించనుంది. చేనేత, డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్కు దోహదపడేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేశారు.